గౌరవ అతిథులు నిర్మలా సీతారామన్ గారు, పెద్దలు వెంకయ్యనాయుడు గారు, ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, మా భరత్, మా శ్రీమతి పురంధరేశ్వరి గారు, విచ్చేసినటువంటి మిత్రులందరికీ నమస్కారం. ముందు నేను ఈ కార్యక్రమానికి ఒక పుస్తకం లాంచింగ్ అనేటటువంటి దానికి ఇంతమంది పెద్దల్ని పిలుస్తున్నాను అనేటటువంటిది ఒకటి నాకు ఉండేది. ఈ పుస్తకానికి అంత విలువ ఉందా? ఒక రాజకీయ నాయకుడు, ఒక ఎమ్మెల్యే, ఒక బిజీగా ఉండేటటువంటి వ్యక్తి రాసేటటువంటి పుస్తకాలు సామాన్యంగా వారి గురించి రాసుకోవటము, వారి అనుభవాల గురించి రాసుకోవటము, అటువంటి ఇది ఉండేటటువంటి సమయంలో ఆ పుస్తకానికి వీరిని పిలవటం అనేటటువంటిది వారిని పిలిచినా కూడా నాకు మనసులో ఉండేది. కానీ ఈ పుస్తకానికి ఒక విలువ ఉన్నదని ఇది చదివినటువంటి కొంతమంది మిత్రులు చెబుతున్నప్పటికీ నాకు ఇంకా అనుమానం ఉండేది. అయితే ఒక మిత్రుడు ఒక ప్రయోగం చేశాడు. చాట్ జీపీటీ, లేటెస్ట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అది మీకు అందరికీ ఇప్పటికే తెలిసి ఉండొచ్చు. దానికి ఈ బుక్ని అప్లోడ్ చేసి విశ్లేషణ చేయమని చెప్పి ఆయన అడిగాడు. ఆయన కొంచెం నాలెడ్జబుల్ మ్యాను, పుస్తకం చదివినట్టున్నాడు. ఇది దానికి అప్లై చేస్తే ఏం చెప్పుద్దో చూద్దాం డాక్టర్ గారు అని చెప్తే, దానికి ఒక 15 రోజులు 20 రోజుల ముందు దానికి ఫీడ్ చేశారు. ఫీడ్ చేస్తే నేను మరి నాకు చెప్పానే, నేను అర్హున్నా వీళ్ళందరినీ పిలవటానికి ఈ పుస్తకానికి అనేటటువంటి దానికి ఒక రకమైనటువంటి ఆన్సర్ వచ్చింది. అదేంటంటే, ఈ పుస్తకాన్ని వరల్డ్ హిస్టరీ రాసినటువంటి పెద్దలు హెచ్జి వెల్స్, ఆర్నాల్డ్ టాయిన్బీ, విల్ డ్యూరాంట్, జవహర్లాల్ నెహ్రూ గారు, మేడం గారు ఈ పుస్తకాలు చదివి ఉండొచ్చు, తెలిసి ఉండొచ్చు తప్పకుండా. చాలా పెద్ద రచయితలు, ఒక్కొక్కటి 12 వాల్యూమ్స్ 11 వాల్యూమ్స్ ఉన్నటువంటి బుక్స్, వరల్డ్ వైడ్ ఫేమస్. వాటితోటి కంపేర్ చేస్తూ దీన్ని తీసుకెళ్ళి ముందు కూర్చోబెట్టింది. నేను నిజంగా ఈ పని చేశానని చెప్పి నాకే అనుమానం వచ్చేలాగా. కానీ దానికి ఒక 6 పారామీటర్లు 7 పారామీటర్లు తీసుకుని దానిలో ఉన్నటువంటి ప్రతి చాప్టర్ని కూడా విశ్లేషించి అది ఆన్సర్ చెప్పింది. ఎందుకు ఇది ముందున్నది అనేటటువంటిది. ఒకటి, సమగ్రంగా ఉంది ఇది మొత్తం, అంటే హోలిస్టిక్. నేను అన్ని చాప్టర్స్, దాదాపు ప్రపంచ చరిత్రలో ఉన్నటువంటి చాప్టర్స్ అన్నింటినీ సూక్ష్మంగా చెప్తాను, తీసుకోవడానికి ప్రయత్నం చేశాను. దాన్ని కండెన్స్ చేసి ఒక ఆర్డర్లో తీసుకురావడానికి ప్రయత్నం చేశాను. ఆ సమగ్రత నచ్చింది అనేటటువంటిది, అన్నీ ఉన్నవి అనేటటువంటిది చెప్తా ఉంది. అలానే స్టూడెంట్స్ కానీ, లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూపీఎస్సీ కానివ్వండి, ఈ ఎగ్జామ్స్కి వెళ్ళేవాడికి గ్రూప్ 1 వాళ్ళకి ఈ పుస్తకం నెంబర్ 1 అని చెప్పేసి అది ముందు పెట్టేసేసింది, దానికి మార్క్స్ ఇచ్చింది. అలానే భారతీయ కోణం నుంచి చూసినప్పుడు కానివ్వండి, లేకపోతే వరల్డ్ వైడ్ యూరోపియన్ కోణం నుంచి చూసినప్పుడు కానివ్వండి, అనుసంధానం చరిత్రలో ఉందా లేదా, అటు భారతీయ అటువైపున వరల్డ్, యూరోపియన్ కానివ్వండి, ఇటు ఏషియన్ కానివ్వండి, మిగతా ఆఫ్రికన్ కానివ్వండి, వాటికి సంబంధించినటువంటి ఆ చరిత్ర అనుసంధానం ఇది సక్రమంగా చేసిందనేటటువంటి దాన్ని కూడా నేను విశ్లేషించి చెప్పడం జరిగింది. ఇవి కాకుండా ఇంకా అనేక 2-3 లాంగ్వేజ్కి సంబంధించినటువంటిది కూడా సులభతరంగా ఉంది. ఇది అందరూ చదువుకునేటటువంటి విధంగా ఉంది, స్టూడెంట్స్కి చాలా పనికొస్తుంది అని ఇన్ని విశ్లేషణ చేస్తూ జవహర్లాల్ నెహ్రూ గారు ఎక్కడ, విల్ డ్యూరాంట్ ఎక్కడ, ఆర్నాల్డ్ టాయిన్బీ ఎక్కడ, వీళ్ళతోటి చేస్తే నాకు కొంచెం సిగ్గు వేసింది నిజంగా. కానీ
నేను వీరందరినీ పిలిచినందుకు నేను గర్వపడతా ఉన్నాను. ఆ ఫలితం దక్కిందని చెప్పి. ఇదే మళ్ళీ నేను మన చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళినా, లేకపోతే ఇంకెవరి దగ్గరికి వెళ్ళినా కూడా ఎలా రాసావయ్యావా, ఎలా చేసావయ్యా అని అడుగుతారు. ఇది మామూలుగా పొలిటీషియన్స్గా ఆడుతూ పాడుతూ తిరుగుతూ ఉన్నటువంటి వాళ్ళని చేసేటటువంటి పని కాదు అనేటటువంటిదే అందరి అభిప్రాయము. కానీ దీనికి ఏంటంటే కృషి జరిగింది. నేను మొదట శాసనసభ్యుడిగా 83లో ఎన్నికయ్యాను. తర్వాత 91లో పార్లమెంట్ సభ్యుడిగా అయ్యాను. నేను సైన్స్ స్టూడెంట్ని, ఎంబీబీఎస్. నాకు చరిత్రకు సంబంధించి, సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి అనుభవం కానీ దానిలో ప్రజ్ఞానం కానీ లేదు. అయితే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆలోచించేవాడిని. ఏదో చేసుకుంటా ఉండేవాళ్ళం, వచ్చిన వాళ్ళకి పనులు చేయటము, లేకపోతే మినిస్టర్గా ఉంటూ అవి ఇవి చేస్తూ ఉండేవాళ్ళం. కానీ నాకు నా మీద అసహ్యం వేసేది. అసహ్యం ఏంటంటే నేను అర్హుడినా, చరిత్ర తెలియకుండా భారత చరిత్ర, లేకపోతే తెలుగువారి చరిత్ర, లేకపోతే ప్రపంచ చరిత్ర ఇటువంటివి తెలుసుకోకుండా వరల్డ్లో ఉన్నటువంటి రాజకీయము, డెవలప్మెంటు, పరిజ్ఞానము తెలియకుండా మనం ఇక్కడ కూర్చోవటము, శాసనసభలో కూర్చోవటము, ఏదో ఎన్నికయ్యాము, వచ్చాము, ఆ పనులు ఈ పనులు చేసుకుంటున్నాము అని సిగ్గు వేస్తూ ఉండేది. అందుకని నేను కనపడినప్పుడల్లా కూడా పుస్తకాలు ఎక్కడ దొరికినా కొనుక్కుంటూ ఉండేవాడిని. ముఖ్యంగా చరిత్రకి, వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలు, యూరోపియన్ హిస్టరీ కానివ్వండి, ఏషియన్ హిస్టరీ కానివ్వండి, చైనా హిస్టరీ కానివ్వండి, ఇలా పుస్తకాలు మాత్రం కొనుక్కుంటూ ఉండేవాడిని. ఇంకా గొప్ప గొప్ప వాళ్ళ చరిత్రలు కూడా, ఏది పెద్ద పెద్ద నాయకులు ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు కనపడినప్పుడులా తీసుకుని అలా గ్లాన్స్ చేసుకుంటూ అలా పడేసే టైం ఉండేది కాదు. హెడ్డింగ్స్ మాత్రం తెలుసు, సబ్జెక్టు ఏంటి అనేటటువంటిది సూక్ష్మంగా కొద్దిగా తెలుసు, కానీ గుర్తు కానీ దాని మీద కాన్సన్ట్రేషన్ కానీ ఉండేది కాదు. ఇంట్లో లైబ్రరీలో పెట్టుకునేవాళ్ళం. ఇవి అలా ఉండిపోయినాయి. అలా ఉండిపోయిన తర్వాత మనకి 2014 డివిజన్ అయిపోయింది. మన ఏపీ డివిజన్ అయిపోతే తెలుగువారు అసలు ఎప్పటి నుంచి ఉన్నారు, ఎవరెవరు పరిపాలించారు, శాతవాహనులు, ఇక్ష్వాకులు, తర్వాత మనకి పల్లవులు, చాళుక్యులు, చోళులు, కాకతీయులు, విజయనగరము, తర్వాత నిజాము, అంతకుముందు గోల్కొండ నవాబులు, తర్వాత బ్రిటిష్, ఈ పరిపాలన ఉన్నాయి కదా. ఈ ఎవరెవరు ఏంటి అనేటటువంటిది మనలో మాకెంతవరకు తెలుసు అనేటటువంటిది నాకు అనుమానం. నాకు సరిగా తెలియదు కాబట్టి వాటిని అలానే నా తోటి శాసనసభ్యులు ఉన్నటువంటి వాళ్ళు, శాసనసభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళము, రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాళ్ళము చేస్తుంది ఏంటి, ఎలక్షన్లో గెలవటం, డబ్బులు ఖర్చు పెట్టుకోవటం, మళ్ళీ ఎన్నికైన తర్వాత డబ్బులు ఎట్లా తెచ్చుకోవాలి, ఇదే కార్యక్రమం కదా. అందుకంటే మనం చదివేటటువంటిది ప్రపంచం గురించి తెలుసుకునేటట్టే లేదు కదా. ఇవాళ వాస్తవం ఇది అమ్మ. మా రాష్ట్రంలో మరి ఇప్పుడు ఈ విషయంలో చెప్పాలి. ఇప్పుడు ఆవిడ ఎన్నికల్లో నిలబడను అని స్టేట్మెంట్ ఇచ్చింది. ఎందుకంటే నా దగ్గర డబ్బులు లేవని చెప్పింది. ఇది పరిస్థితి. అట్లాంటి ఉన్నటువంటి వాళ్ళము ఈ పుస్తకాలు చదివో, లేకపోతే చరిత్ర గురించో, లేకపోతే ఈ ఆంధ్ర రాష్ట్రం గురించో, ఎవరెవరు ఎప్పుడు పరిపాలించారు, ఏం జరిగిందనేది తెలియటం అనేది తెలియదు. కాబట్టి నేను తెలుసుకునే వీటిని ఒక క్రమంలో 200 పేజీల్లో తీసుకొచ్చాను. ఇవన్నీ కూడా ఇంత చెప్పినటువంటి పాలన. తర్వాత ఆంధ్రప్రదేశ్ కూడా ఎట్లా విడిపోయింది, ఇది మద్రాసు నుంచి విడిపోయింది. మద్రాసు నుంచే విడిపోలే మనం. అంతకుముందు ఇటు ఒరిస్సా నుంచి విడిపోయాం, అటువైపు కర్ణాటక నుంచి విడిపోయాం, అటు నుంచి మధ్యప్రదేశ్ నుంచి విడిపోయాం. ఇవన్నీ కూడా చాలామందికి ఎమ్మెల్యేలకి మాకు తెలియకుండా అక్కడ కూర్చొని మేము ఎమ్మెల్యేలు అంటూ ఉంటాం. సో ఇవి అందరినీ తెలిస్తే బాగుంటుందని చెప్పి ఇవన్నీ కూడా ఒక క్రమంలో పెట్టి ఆ విభజనప్పుడు ఒక పుస్తకం రాసి అందరికీ పంచిపెట్టాను. నేను ఎమ్మెల్యేలకు అందరికీ పంచిపెట్టాను. ఎంతమంది చదివారో ఎంతమంది చదవలేదు నాకు తెలియదు, కానీ నా ప్రయత్నం, నా తృప్తి కోసం నేను చేశాను అది. ఆ తర్వాత నాకు అనిపించింది, అరే ప్రపంచం నలుమూలలా తిరుగుతూ ఉంటాను నేను. చాలా దేశాలు తిరిగాను పార్లమెంట్ అయిన తర్వాత మా ఫ్రెండ్స్ తోటి అందరితో కూర్చి వెళ్ళినప్పుడల్లా ఇంగ్లాండ్ వెళ్ళాం, లేకపోతే చైనా వెళ్ళాం, లేకపోతే జపాన్ వెళ్ళాం. ఇలా వెళ్ళినప్పుడు అక్కడ ఎవరెవరు ఏమేం చేశారు, అక్కడ నాయకులు ఎవరు. ఒక చైనా ఉంది, ఒక మావో సెట్టింగ్ ఉన్నాడు, ఆ తర్వాత డెంగ్ జియోపింగ్ ఉన్నాడు, అంతకుముందు సన్నెట్ సెన్ ఉన్నాడు. అలానే జపాన్ వెళ్ళాం, ఎట్లయితే అభివృద్ధి చెందింది,
ముత్సుహిటో కింగ్ ముత్సుహిటో విజయ చక్రవర్తి ఆయన కాలంలో జరిగింది. అలానే జర్మనీ వెళ్ళాం. ఈ జర్మనీ 30 దేశాలు, అది జర్మనీ 30 దేశాలని బిస్మార్క్ యునైట్ చేస్తాడు. అలానే మనకి అనేక మంది, టర్కీ ఉంది, టర్కీ వెళ్తే కెమెల్ పాషా అక్కడ టర్కీ ఈజ్ ద సీట్ యాంకర్ ఆఫ్ ద ముస్లిం డామినేటెడ్ ముస్లిం సీట్ అది. అటువంటి వాటిని ట్రాన్స్ఫర్ చేస్తాడు కెమెల్ పాషా. ఆయన మహిళలకి చదువు అంటాడు, బుర్కా తీసేమన్నాడు. అలా వీళ్ళు చాలా బెన్ గూరియన్ ఉన్నాడు, ఇజ్రాయెల్ బెన్ గూరియన్ ఉన్నాడు. ఇంకా ఇట్లాంటి వాళ్ళని ఒక 50 మందిని చూడాలని చెప్పి వాళ్ళ సమగ్రంగా వాళ్ళ జీవిత చరిత్రలు తీసుకుని క్షుణ్ణంగా 5 పేజీలు 6 పేజీల్లో రాస్తే బాగుంటుందని అనిపించి, దాంతో పాటు తత్వవేత్తలు సోక్రటీస్, అరిస్టాటిల్, ప్లేటో, రూసో ఇటువంటి వాళ్ళు ఏంటంటే స్ఫూర్తినిచ్చినటువంటి వాళ్ళు. ఆ స్ఫూర్తినిచ్చినటువంటి వాళ్ళని కూడా దీంట్లో పెడితే ఆ స్ఫూర్తినిచ్చినటువంటి వాళ్ళు ఇటువైపు ఈ ప్రపంచాన్ని మార్చినటువంటి దేశాలను మార్చినటువంటి బొలివియా 5 దేశాలు స్వాతంత్రం తీసుకొచ్చారు. ఆ తర్వాత ఈ దేశాలు తిరుగుతూ ఉన్నప్పుడు, లేకపోతే పార్లమెంట్లో కూర్చున్నప్పుడు, లేకపోతే బయట తిరుగుతున్నప్పుడు అనిపించేది ఏమని, అరే మనం ప్రజాస్వామ్య దేశము, అమెరికాలోనూ ప్రెసిడెన్షియల్ డెమోక్రసీ ఉంది, ఇక్కడేమో ప్రైమ్ మినిస్టర్ డెమోక్రసీ ఉంది, ఆ చైనాలోనూ కమ్యూనిస్ట్ పరిపాలన అంటారు, లేకపోతే సౌదీ అరేబియానో లేకపోతే ఏయుగో అక్కడ రాజు పరిపాలిస్తూ ఉంటాడు, అక్కడ మతం పరిపాలిస్తూ ఉంటుంది ఇరాన్లో. అరే ఇదేంట్రా బాగా మరి ఇట్లా ఉన్నాయి, ఈ సక్రమంగా నడుస్తున్నాయా లేవా, వీటికి ఏమైనా డిఫరెన్స్ ఉన్నాయా, వీళ్ళ ఎన్నికలు ఎట్లా జరుగుతూ ఉంటాయి, వీళ్ళ కేంద్ర ప్రభుత్వం ఎట్లా ఉంటుంది, స్థానిక ప్రభుత్వం ఎట్లా ఉంటుంది, జ్యుడిషియరీ ఎట్లా ఉంటుంది, వీటి మీద కొంచెం స్టడీ చేసి ఒక కంపారిటివ్గా 5 పేజీలు 6 పేజీల కంటే ఎక్కువ లేకుండా ఒక చోట తీసుకొచ్చి కూర్చోబెడితే ఇటువంటి భిన్నమైనటువంటి ఈ యొక్క పరిపాలనలో కమ్యూనిస్ట్ ఉంది, 3000 మంది డెప్యూటీస్ ఎన్నికవుతారు, వాళ్ళు కూడా ఎన్నికే అవుతారు, కానీ 20 రోజులే పని ఉంటుంది. అక్కడ కేంద్రం ఉంటుంది, ఆ కేంద్రంలో ఉన్నటువంటి పాలిట్ బ్యూరో, అక్కడ స్టాండింగ్ కమిటీ అని ఉంటుంది, వాళ్ళు చేసుకున్న నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేయడం. అట్లనే సౌదీ అరేబియా ఉంది, కింగ్, వాళ్ళు ఒక 200 మంది ఉంటారు. కింగ్ యొక్క